కొడవలూరు మండలం నాతరాజుపాలెం జాతీయ రహదారి పక్కనున్న సర్వీస్ రోడ్లో దారి దోపిడీ జరిగింది. నాతరాజుపాలెం మినమ్మకుంట వద్ద నివసిస్తున్న సురేష్ అనే వ్యక్తి నెల్లూరు బారాషాహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగకు వెళ్లి దర్శనం చేసుకుని బైక్ పై ఇంటికి వెళుతున్న సమయంలో 3 వ్యక్తులు బైక్ పై వచ్చి అడ్డుకుని మత్తుమందు స్ప్రే చేసి అతని బైక్ పర్సు దోచుకుని వెళ్లారు. 2 గంటల తర్వాత స్పృహలోకి వచ్చి చూసుకునే సమయానికి తన బైక్ లేదని, అదే విధంగా తన ప్యాంట్ కట్ చేసి జోబులో ఉన్న పర్సు, ఇంటి తాళాలతో సహా దోచుకెళ్లారని తెలిపాడు. మరుసటి రోజు ఉదయం వెళ్లి కొడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. సురేష్ నేను వచ్చేసి నెల్లూరు బారాషాహిద్ దర్గాకి దర్శనం చేసుకుని నిన్న రాత్రి 11:30-12 టైంలో నేను రాజుపాలెం మేనగుంట కాడికి వస్తానన్నప్పుడు ఆ బ్రిడ్జి దిగుతుండగా దుండగులు ఆపి నా మీద స్ప్రే కొట్టి నన్ను ఆపేసి మొత్తం బండి, నా ఫోను, నా డబ్బులు మొత్తం వస్తువులు తీసుకొని నన్ను అక్కడే వెళ్ళిపోయారు. నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చానండి. ఇస్తే దాన్ని పరిశీలిస్తున్నా అని చెప్పారు. అది ఇంకా తెలియట్లేదండి. ఎన్ని గంటలప్పుడు నుంచి వస్తున్నాను మీరు? 12 అప్పుడు సార్. బారాషాహిద్ దర్గా పోయి దర్శనం చేసుకుని రాత్రి 12 అప్పుడు వస్తాను. మీరు ఎక్కడ? నేను ఉండేది రాజుపాలెం కొడవలూరు మండలం మేనంగుంట. పక్కనే కదా మేడంగుంట. టర్నింగ్ తిప్పడానికి స్లో చేశానండి. అందుకని వెనకాల స్పీడ్గా వస్తున్నానని స్లో చేశాను. వాళ్ళు వెళ్ళిపోయిన తిరగాలనుకునేటప్పటికే సడన్గా ఆపేసి స్ప్రే కొట్టేశారు. కళ్ళు మూసుకొని లేచేటప్పటికే ఒకడు వచ్చి చొక్కా పట్టుకొని లాక్కొని ఒకడు బండి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అది ఒక్కటే గుర్తుపెట్టినా, ఇంకా ఏం తెలియదు నాకు. కనీసం అది జరిగిన తర్వాత 2 గంటల దాకా నాకు అసలు ఏం తెలియదు. మూతికి గుడ్డ కప్పారు, నాకు అర్థం కాల. నేను లేచేటప్పటికి ఏం లేదు. నేను చూసుకోవాలి ఇక్కడ ప్యాంట్ కోసేసి ఇక్కడ డబ్బులు, వేరే వస్తువులు అన్నీ ఇంటి తాళాలతో పాటు తీసుకెళ్ళిపోయారు. ఎంత డబ్బులు ఉన్నాయి? 2000 రూపాయలు వెళ్ళండి. డబ్బులు ఉన్నాయి, తాళాలు ఉన్నాయి, వచ్చేసి ఇంటికి సంబంధించిన వస్తువులు ఉంటే అవి అన్నీ తీసుకెళ్ళి అసలు ఏం లేకుండా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ కోసేసారు. మీరు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? ఉదయం పోయాను సార్. నేను ఉదయం పోయి చెప్తే రాత్రి రావాలంటే అసలు ఆ టైంలో నాకు స్పృహ లేదు, నాకాడ డబ్బు లేదు, అసలు నాకాడ ఫోన్ నెంబర్ కూడా గుర్తులేదు. మా అన్నగారి నెంబర్ గుర్తుంటే ఉదయం అన్న ఫోన్ చేసి ఏమన్నారంటే ఉన్నాను రాను అంటే, అన్న వచ్చిన తర్వాత మేము నేరుగా వెళ్ళి కొడవలూరు స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ వెళ్తారా? 2:30 దాకా లేదు సార్. 2:30 పైన నడుచుకుంటా పోయి ఇంటి ఓనర్ కాడికి పోయి తాళాలు లేవు కదా, గేట్ తాళం ఆయన కాడ ఒకటి ఉంటుంది. ఆయన అడిగితే ఆయన 4:30 లేచి వచ్చాడు. ఆయన వచ్చి ఇచ్చిన తర్వాత ఇంటికి పోయి గేట్ తాళం తీసుకొని స్నానం చేసి